ఎకరం వరి పండించే రైతు 5 ఎకరాలు ఫామ్ ఆయిల్ పండియొచ్చు. 10 కట్టలు యూరియా వేసే రైతు ఒక ఆవుతోటి వ్యవసాయం చేయొచ్చు. కాబట్టి యూరియాను తగ్గించండి, పురుగు మందులు తగ్గించండి, మీరు పండించే పంటకి గిరాకీ వచ్చేటట్టుగా చూసుకోండి. ఈ పసుపు రైతులకు కూడా పసుపు బోర్డు ద్వారా లాభం జరిగేటట్టుగా, దానివల్ల మళ్ళీ వేరే ఉత్పత్తులు తయారు చేసి ఆ రైతులు ఈ ప్రాంతంలో బాగుపడేటట్టుగా పసుపుని కూడా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో దానికి కావాల్సిన అనుబంధ సంఘాలన్నింటినీ కూడా అనుబంధ రంగాల్ని మనం ప్రోత్సహించాలి. ప్రతి పంట నుంచి కూడా 10 రకాల ఉత్పత్తులు చేయవచ్చు. దానికి ప్రాసెసింగ్ యూనిట్లు తెచ్చుకోవచ్చు. దానివల్ల వాల్యూ యాడెడ్ చేసి ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. మన పంట ఏది కూడా నష్టపోకూడదు. అకాల వర్షాల వల్ల, రాళ్ల వాన వల్ల, కరువు వల్ల, కాటకం వల్ల నష్టపోతే ఆ పంటలన్నింటినీ కూడా జాగ్రత్త చేసుకొని దాన్ని ప్రొక్యూర్ చేసుకొని గోడౌన్స్లో పెట్టుకొని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని వేరే రకమైన ప్రోడక్ట్ తయారు చేసి మనం ఇతర దేశాలకు పంపించే స్థాయికి తెలంగాణ రైతుని తీర్చిదిద్దాలనేది ఈ రైతు సదస్సుల యొక్క రైతు మహోత్సవాల యొక్క లక్ష్యం.